నడి సముద్రంలో 4 వారాలు మృత్యువుతో పోరాటం. తిండి తిప్పలు లేవు, చుట్టూ నీళ్లే ఉన్నా తాగడానికి గుక్కెడు నీళ్లు లేవు. ఎటు చూసినా అంతు చిక్కని కడలి, ఆకాశమే హద్దుగా విరుచుకుపడే కెరటాలు. అలాంటి పరిస్థితిలో 7 ఏపీ మత్స్యకారులు 23 రోజుల పాటు సముద్రం మధ్యలో గడిపారు. కాదు, నరకమే చూశారు. అసలు ఆ 7 మత్స్యకారుల బోట్కి ఏమైంది? బతకడానికి ఎలాంటి పోరాటం చేశారు? ఆగస్టు 3వ తేదీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు గ్రామం. ఎప్పట్లాగే ఆ రోజు కూడా 7 మత్స్యకారులు ముత్యాలమ్మ అనే బోటుపై వేటకు బయలుదేరారు. ఆగస్టు 12 కల్లా వారు తిరిగి ఇంటికి రావాలి. కానీ రోజులు గడుస్తున్నా బోటు తీరానికి రాలేదు. వైర్లెస్ సెట్లు పనిచేయడం లేదు, ఫోన్లు కలవడం లేదు. తీరంలో ఉన్న కుటుంబ సభ్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఏం జరిగిందో తెలియక కన్నీరు మున్నీరుగా విలపించారు. తీరానికి దాదాపు 280 మైళ్ల దూరం. నడి సముద్రంలో వేట సాగుతోన్న సమయం. ఒక్కసారిగా బోటులో భీకరమైన శబ్దం. ఇంజన్ గేర్ బాక్స్ పూర్తిగా దెబ్బతింది. టెక్నీషియన్స్ లేరు, స్పేర్ పార్ట్స్ లేవు. సముద్రం మధ్యలో బోటు నిలిచిపోయింది. కనీసం ఒకే చోట స్థిరంగా ఉందామా అంటే కెరటాల ఉధృతికి బోటు లంగర్ కూడా తెగిపోయింది. ఇక అక్కడ్నుంచి ప్రకృతి ప్రకోపానికి ఆ 7 ప్రాణాలు గాల్లో దీపాలుగా మారాయి. గాలి ఎటు వీస్తే ఆ అల్ల కల్లోలల్లో అలలు ఎటు నెడితే బోటు అటు కొట్టుకుపోవడం ప్రారంభమైంది. మత్స్యకారుల అదృశ్యంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే స్పందించింది. సీఎం చంద్రబాబు నేరుగా రంగంలో దిగారు. కేంద్ర రక్షణ శాఖను సాయం కోరారు. మత్స్యకారుల ఆచూకీ కోసం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. 7 కాపాడేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ అలర్ట్ లెవెల్ ను పెంచింది. కోస్ట్ గార్డ్ హెడ్ క్వార్టర్స్, కోల్కతా ఈస్టర్న్, నార్త్ ఈస్టర్న్ కమాండ్లు రంగంలో దిగాయి. 15 అత్యాధునిక కోస్ట్ గార్డ్ నౌకలు, 4 యుద్ధ హెలికాప్టర్లు, చెన్నై, విశాఖ నుంచి ప్రత్యేక డార్నియల్ విమానాలు బంగాళాఖాతాన్ని జల్లెడ పట్టడం ప్రారంభించాయి. గాలి వేగం, సముద్రపు అలల ఉధృతిని బట్టి బోటు ఇంజన్ చెడిపోయి అంతర్జాతీయ జలాల్లోకి కొట్టుకుపోయే అవకాశం ఉందని మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ గుర్తించింది. దాంతో కేంద్ర ప్రభుత్వం తక్షణమే అంతర్జాతీయ దౌత్యం ఉపయోగించింది. పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, మయన్మార్ ప్రభుత్వాలతో అత్యవసరంగా మాట్లాడారు. డైమండ్ హార్బర్, సుందర్బన్స్ దాటుకుంటూ దాదాపు బంగ్లాదేశ్ సరిహద్దుల వైపు వెళ్లిన ఈ బోటును ఎట్టకేలకు పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాల మధ్య స్థానిక మత్స్యకారులు గుర్తించి కోస్ట్ గార్డుకు అప్పగించారు. 7 మత్స్యకారులు సేఫ్ గా ఉన్నారన్న వార్త తెలియగానే ప్రధాని మోదీ సైతం ఆనందం వ్యక్తం చేశారు. ఒకవైపు గాలింపు జరుగుతుండగా మరోవైపు ఆ బోటులో మృత్యువుతో పోరాటం సాగింది. వారానికి సరిపడా తెచ్చుకున్న అన్నం, కూరగాయల నిల్వలు అయిపోయాయి. ప్రాణాలు నిలుపుకోవడానికి మత్స్యకారులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. రోజు మార్చి రోజు కేవలం 2 రోజులకు ఒక్కసారి మాత్రమే కొద్దిగా అన్నం తింటూ ఆకలిని చంపుకున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ నిల్వలు కూడా నిండుకున్నాయి. ఒడ్డుకు చేరడానికి చివరి 3-4 రోజుల ముందు బోటులో ఒక్క మెతుకు కూడా లేదు. కేవలం మంచినీళ్లు తాగుతూ ఎముకలు కొరికే చలిలో, వర్షంలో, ఎండలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. చివరకు మత్స్యకారుల సంకల్పం, ప్రభుత్వాల శ్రమ ఫలించాయి. ఆంధ్ర తీరంలో తప్పిపోయిన బోటు ఏకంగా 100 కిలోమీటర్లు కొట్టుకుపోయి పశ్చిమ బెంగాల్లోని శంకర్పూర్ ఫిషింగ్ హార్బర్ సమీపంలోకి చేరింది. అక్కడి నుంచి పారాదీప్, శంకర్పూర్ తీరాల మీదుగా వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చి అత్యవసర వైద్య సేవలు అందించారు. 7 క్షేమంగా ఉన్నారనే వార్తతో కోనసీమలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం వారిని స్వగ్రామానికి చేర్చేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.